హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చరణ్ పరిమి. వినుకొండలో హత్య విషయంలో మళ్ళీ కొత్త విషయాలు కొన్ని బయటకు వచ్చాయి. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి అనేక విషయాలను ఆయన ప్రస్తావించడం జరిగింది నిన్న ప్రెస్ మీట్లో. ఆయన ఏమంటున్నాడు, ఏం చెప్తున్నాడు అనేది చూద్దాం. నిన్న ఆల్రెడీ జగన్ వెళ్ళి ఆ విషయం మీద వాళ్ళని పరామర్శించడము, ఆయన మాట్లాడడం కూడా జరిగింది కదా. అసలు ఆల్రెడీ నిన్నటి నుంచి అది ఏం జరిగింది, ఇది రాజకీయంగా జరిగిన కక్షపూరితంగా జరిగిందా లేకపోతే వ్యక్తిగత కక్షలా అనేది నిన్న అనేక కథనాలతోటి వచ్చేసాయి. కొన్ని ఛానల్స్ అయితే ఇవి రాజకీయ కక్ష అని చెప్పేసి సాక్షి కావచ్చు, ఇట్లా కొన్ని ఛానళ్ళు దుమ్మెత్తిపోయడాలు, లీడర్స్ కూడా, వైసీపీ లీడర్లు కూడా, ఈ జగన్ కావచ్చు మిగతా లీడర్లు కూడా ఇది రాజకీయ కక్షతో జరిగిందే, ఈ టీడీపీ వాళ్ళు మా మీద దాడులు చేస్తున్నారు అని చెప్పేసి ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఇదంతా అయిన తర్వాత అసలు ఇది రాజకీయ కక్షకి సంబంధించిందే కాదు, ఇది కేవలం వ్యక్తిగత కక్షలకు సంబంధించింది అన్న విషయం కొన్ని మీడియా పత్రికలు కూడా చెప్పాయి. సో రెండు గమనిస్తే మనకు అనిపించేది కూడా ఏంటంటే ఇది వ్యక్తిగత కక్షలతో జరిగిందే, కాకపోతే రాజకీయపరమైన ఆ ప్రాబల్యాన్ని ఉపయోగించుకున్నారు చేయడం కోసం. అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మా పార్టీ ఉంది కాబట్టి మేము ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది అన్న ఆలోచన, అంటే వాళ్ళకు కేసులు కానీ ఇవన్నీ లేకుండా జాగ్రత్త పడడానికి వీళ్ళకి ఇప్పుడు స్కోప్ ఉంది కాబట్టి ఇప్పుడు చేసి ఉంటారు అనేది ఒక అంచనా. సో దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు రషీద్ మీద వాళ్ళిద్దరు కూడా గతంలో ఒకే పార్టీలో ఉన్నారు, వైసీపీ పార్టీలో ఉన్నారు. తర్వాత వాళ్ళిద్దరు కూడా ఒక గ్యాంగ్స్టర్, నిజం చెప్పాలంటే ఒక పిఎస్ ఖాన్ అనే ఒక గ్యాంగ్స్టర్ దగ్గర వీళ్ళిద్దరూ అసిస్టెంట్లుగా చేస్తూ అలాగే వైసీపీలో కీలకంగా ఉంటూ వచ్చారు. తర్వాత ఇతను పార్టీ మారాడు అనుకోండి, జిలాని పార్టీ మారడం ఇదంతా జరిగింది. సో దీని తర్వాత వీళ్ళు ప్రతి ఏకాదశి రోజు కూడా వాళ్ళు ఒక పార్టీ చేసుకోవడం, ఈ పిఎస్ ఖాన్ వాళ్ళకి గ్రాండ్గా తన గ్యాంగ్ సభ్యులకి పార్టీ ఇవ్వడం అనేది అక్కడ వాళ్ళకున్న ఆనవాయితీ. సో అట్లా రెగ్యులర్గా పార్టీలు చేసుకుంటుండే వాళ్ళు. అలా గతంలో ఏకాదశి రోజు అలా పార్టీ జరిగినప్పుడు రషీద్ ఫ్రెండ్ని ఒక బీర్ బాటిల్ తోటి జిలాని కొట్టడం, సో అది పెద్ద ఇష్యూ అయిపోయి, కానీ వాళ్ళ బాస్ ఎవరైతే ఉన్నాడో ఖాన్, ఆయన మాత్రం రషీద్కే సపోర్ట్ చేయడంతో కాస్త జిలానికి హర్ట్ అయ్యాడు. ఆ తర్వాత రషీద్ కూడా దీనికి సంబంధించి రివెంజ్ తీర్చుకోవాలనుకున్నట్టుంది. మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి తర్వాత ఒకరోజు సందర్భం చూసుకొని జిలానీ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఆయన దాడి చేయడం జరిగింది. అయితే ఆ టైంలో జిలానీ లేకపోవడంతో వాళ్ళ బ్రదర్ జిమ్ జానీ ఉన్నాడు, సో ఆయన మీద కూడా దాడి చేశారు. బయటకు వచ్చాక ఆయన బైక్ ఉంటే ఆ బైక్ను తగలబెట్టేశారు. సో ఇంత రచ్చ చేశారు అంటే, సో అప్పట్లోనే ఈ రషీద్ అతని మీద అటాక్ చేయడానికి ప్లాన్ చేశాడు అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో ఇది ఒక విషయం. అయితే దీని తర్వాత అలా రోజులు గడిచిపోయాయి. మొత్తానికి మళ్ళీ ఏకాదశి వచ్చింది. సో మళ్ళీ ఏకాదశి వచ్చిన తర్వాత ఆ రోజును మరి అతను ఒక సింబాలిక్గా టార్గెట్ పెట్టుకుని దాడి చేశాడా, లేకపోతే ఆ పార్టీలో దొరుకుతాడు కాబట్టి ఈజీగా ఉంటుందని చెప్పి ప్లాన్ చేసుకున్నాడా తెలీదు. బట్ అది చూస్తూ ఉంటే దొరుకుతాడు కాబట్టి ప్లాన్ చేసి ఉండొచ్చు అనేది ఒక అంచనా. సో వెంటనే దాడి చేశాడు, రిటర్న్గా జిలాని దాడి చేసి రషీద్ని చంపేయడం జరిగింది. అయితే ఇంతవరకు ఒక స్టోరీ అయితే ఇది కేవలం పాత కక్షలతో కూడిన జరిగింది అనేది కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఉన్న అసలు విషయం ఏంటంటే, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఏమంటున్నారంటే అతను జిలాని డ్రగ్స్ తీసుకున్నాడు, గంజాయి తీసుకున్నాడు. సో ఆ పార్టీలో ఆయన బాగా గంజాయి తీసుకొని ఆ గంజాయి మత్తు వల్ల అతను ఏం చేస్తున్నాడో తెలియకుండా ఎవరినో చంపబోయి, ఎవరినో టార్గెట్ చేయబోయి ఇతన్ని చంపేశాడు అని చెప్పి ఈయన చెప్తున్నాడు. సో ఇది వినటానికి కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది ఏమాత్రం నమ్మశక్యంగా లేదు. ఆయన గంజాయి తీసుకుంటే తీసుకొని ఉండొచ్చు, అది నమ్మొచ్చేమో, కానీ ఎందుకంటే ఏపీలో గంజాయి వీరావిహారం చేస్తుంది కదా. సో ఒకవేళ తీసుకుంటే తీసుకుండొచ్చు, పైగా పార్టీ ఏకాదశి రోజు రెగ్యులర్గా వాళ్ళు పార్టీలు చేసుకుంటారు. సో ఆ విధంగా చేసి ఉండొచ్చు. అయితే ఈ దాడి విషయంలో మాత్రం ఆల్రెడీ గతంలో వాళ్ళ బ్రదర్ మీద దాడి జరిగింది, ఆ బైక్ తగలబెట్టడం కావచ్చు, పెద్ద రచ్చ అయింది. సో ఈ విషయం అంతా కూడా ఆయనకు కోపంతో ఉన్నాడు కాబట్టి జిలాని ఈ దాడి చేయడానికి ఇదే ఒక మోటివ్ అయి ఉంటుంది అనేది కనిపిస్తూనే ఉంది. సో ఇంత క్లియర్ మోటివ్ ఉన్నప్పుడు ఇది కాదు వేరే అని చెప్పేసి ఈయన చెప్పడం హాస్యాస్పదం. ఎందుకంటే వేరే వ్యక్తి మీద దాడి అంటే ఆ వ్యక్తి ఎవరు? ఒకవేళ ఆ వ్యక్తి మీద దాడి చేస్తే మరి అతను కూడా పలానా పార్టీకి చెందినవాడు అనేది న్యూస్ అవుతుంది కదా. మరి అతన్ని చంపినా కూడా అదేమన్నా పుణ్యకార్యమా? కాదు కదా. సో ఎవరిని చంపినా దాడే, ఎవరిని చంపినా హత్యను హత్య అనాలి. అలాగే ఏ పార్టీ వాళ్ళు చేసినా దాన్ని రాజకీయ కక్ష కింద పులిమే అవకాశం కూడా ఉంది. సో ఈయన చెప్పేది మరీ హాస్యాస్పదంగా ఉంది. ఏమాత్రం దీనికంటూ ఒక కన్సిడర్ చేయాల్సిన పరిస్థితి కూడా కనపడట్లేదు. ఆ విధంగా ఉంది ఇది. పైగా కొత్తగా ఇంకొక ఎక్స్ట్రా ఆరోపణ చేసినట్టే ఉంది. అతనికి ఏమన్నా ఫేవర్ చేద్దాం అనుకున్నాడో, ఏం మాట్లాడాడో తెలియదు, కానీ చనిపోయిన వ్యక్తి మీద కొత్త ఆరోపణ చేసినట్టుంది. అంటే వీళ్ళు తాగుతారు, డ్రగ్స్ తీసుకుంటారు, సో గంజాయి తీసుకొని ఆ మత్తులో వీళ్ళు గొడవ పడతారు అని చెప్పినట్టుగా ఉంది. సో ఇదంతా చూస్తుంటే ఆ దెబ్బ తగిలిన వ్యక్తి కూడా పారిపోయే సంఘటన చూస్తే పారిపోయే పరిస్థితి కూడా ఆయనకు లేకుండా సరిగ్గా ఆయన నడవలేని పరిస్థితి కూడా ఆ సంఘటనలో క్లియర్గా కనపడింది. అంటే వాళ్ళు ఆ మత్తులో ఉన్న పరిస్థితి కావచ్చు, సో వీళ్ళ ఆ దాడి ఆ విధంగా చేసుకుంటూ రావడం కావచ్చు, ఇదంతా చూస్తుంటే వీళ్ళు ప్లాన్డ్గా, అంటే మామూలుగానే దాడులు అనగానే ఇలా ప్లాన్ చేసేసి ఆ డ్రగ్స్ తీసుకున్నప్పుడు లేక తాగి వాళ్ళు సోయి లేనప్పుడు దాడి చేస్తుంటారు కాబట్టి ఇది అలాంటి దాడిగానే కనబడుతూ వచ్చింది. సో ఈ ప్లాన్
ప్లాన్ అయితే ఆయనకు వర్కౌట్ అయ్యి ఉండొచ్చు, కానీ ఈ మాజీ ఎమ్మెల్యే చెప్పేది మాత్రం ఏమాత్రం నమ్మశక్యంగా లేదు. మరి ఇక పోలీసులు అయితే దీని మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మళ్ళీ రిటర్న్ దాడేమన్నా ఉంటుందా అని చెప్పేసి పోలీసులు కూడా ఆందోళన పడుతూ ఉన్నారు. ఆల్రెడీ డీజీపీ కూడా దీని మీద వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ముఖ్యంగా ఈ వైసీపీ శ్రేణులను అయితే పోలీసులు కంట్రోల్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు జగన్ వచ్చేసి అక్కడ ప్రజలంతా గుమికూడి ప్రజలంతా మళ్ళీ రోడ్ల మీదకి వస్తారన్న భయంతో నిన్న 144 సెక్షన్ పెట్టి ఎవరిని రానివ్వకుండా కేవలం జగన్ ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే రానించి ఆయన వచ్చి వాళ్ళని పరామర్శించడం జరిగింది, ఆ కుటుంబాన్ని. సో పరామర్శించాక జగన్ కూడా కాస్త రెచ్చగొట్టే వ్యాఖ్యలే చేశారు. ఇది రాజకీయ కక్షలతో చేసిన హత్య ఇది. సో వీళ్ళంతా కూడా రాజకీయాలతో ఇక్కడ టీడీపీ ప్రభుత్వం ఈ రాజకీయ హత్యలతోటి భయభ్రాంతులకు గురి చేస్తుంది, అరాచకం జరుగుతుంది ఇక్కడ. సో రాష్ట్రపతికి నివేదించారు, అట్లాగే ఇక్కడ రాష్ట్రపతి పాలన విధించాలి ఈ రాష్ట్రంలో అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ విషయాన్ని తీసుకొని ఆయన ఢిల్లీకి వెళ్తానని చెప్పేసి కూడా అనడం జరిగింది. చూస్తూ ఉంటే రేపో ఎల్లుండో ఆయన ఢిల్లీకి వెళ్ళి ఈ విషయం మీద పంచాయతీ పెట్టే అవకాశం లేకపోలేదు. అయితే ఈ పంచాయతీ విషయంలో జగన్ సీరియస్గానే దీన్ని ఇష్యూ చేద్దాం అనుకుంటున్నాడా, వెనక ఏదన్నా ఉందా అన్న క్వశ్చన్ కూడా ఉంది. మామూలుగా చూసుకుంటే ఇది ఆయనకు మంచి అవకాశం. సో దీన్ని ఉపయోగించుకొని రాజకీయంగా ఆయన కాస్త తన పార్టీకి సంబంధించిన జవసత్వాలను మళ్ళీ కూడగట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఇదిలా ఉంటే నెక్స్ట్ వీక్ నుంచి ఆయనకు మళ్ళీ కేసులు వాయిదాలు ఉన్నాయి. నిజానికి నిన్ననే ఆయన విశాఖలో ఒక కేసుకు సంబంధించి హాజరవ్వాల్సి ఉంది. ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంబంధించి మాచర్లలో ఏదైతే ఈవీఎంలు బద్దలు కొట్టారు, తర్వాత అక్కడ కేసులు అయ్యాయి, తర్వాత విశాఖలో దీనికి సంబంధించిన విచారణలు కూడా కొన్ని కేసులకు సంబంధించి జరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ కేసుల విచారణ హాజరవ్వాల్సి ఉండగా దాన్ని ఎగ్గొట్టడానికే, దానికి హాజరవ్వకుండా ఉండటానికే ఈయన ఢిల్లీ ప్రోగ్రాం పెట్టుకున్నాడు, ఈ పరామర్శ ప్రోగ్రాం కూడా అటువంటిదే అని చెప్పేసి ఈ వాదన కూడా వస్తూ ఉంది. నిజానికి జగన్ తన గవర్నమెంట్లో ఉన్నన్ని రోజులు కూడా ఈ సిబిఐ ఈడీ కేసుల నుంచి ఆయన తప్పించుకోవడము, ఆయన ఏదైతే ఈ అక్రమ ఆస్తుల కేసు ఉందో, సో అవినీతి కేసులు, వీటికి సంబంధించి కోర్టుకు వెళ్లకుండా బెయిల్ తెచ్చుకొని బెయిల్ మీదనే గడుపుతూ వచ్చాడు, హాజరే అవ్వలేదు. అయితే ఆయన గవర్నమెంట్లో ఉన్నాడు కాబట్టి చెల్లుబాటు అయిపోయింది. ఎప్పుడైతే గవర్నమెంట్ నుంచి దిగిపోయాడో వెంటనే హైకోర్టు కూడా సీరియస్ అయింది, అలాగే సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయింది. ఎన్ని రోజులు మీరు ఈ కేసును లాక్కెళ్తారు, ఎన్ని రోజులు దీనికి హాజరు కాకుండా ఉంటాడు అని చెప్పేసి సీరియస్ అవ్వడం జరిగింది. కాబట్టి ఇక ఆయన హాజరవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితి ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఈ కేసు ఆయనకు కరెక్ట్గా దొరికింది. సో ఈ కేసును తీసుకొని ప్రజల్లో తీసుకువెళ్తే ఢిల్లీ దాకా ఈ వాయిదాలు కావచ్చు, ఇవన్నీ కూడా మళ్ళీ కంటిన్యూ చేసుకునే పరిస్థితి ఆయనకు వస్తుంది. ఇదంతా ఆలోచించి నేను ఇలా చేస్తున్నాడనే వాదన కూడా లేకపోలేదు. కాబట్టి ఇది దీంట్లో గమనించాల్సిన విషయం ఏంటంటే రాజకీయాల కోసం నాయకులు ప్రజల్ని రెచ్చగొట్టడం కావచ్చు, ప్రజల్ని ముందుకు తీసుకెళ్ళడం కావచ్చు చేస్తూ ఉంటారు. చివరికి ప్రజలు ఒకరినొకరిని చంపుకోవడం ఇలాంటివి జరుగుద్ది. వాళ్ళు మాత్రం సేఫ్గా ఉంటారు. మాచర్లలో అదే చూసాం, ఎంతోమంది దాడులు, ప్రజలు ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి దాడులు చేసుకున్నారు.